గ్లోబల్ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దే విషయంలో తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే మార్గదర్శి, దిక్సూచి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ఓ సమావేశానికి అధ్యక్షత వహించిన రేవంత్ రెడ్డి 90వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు పునాదులు వేశారని అన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు విజన్ హైదరాబాద్లోని ఐటీ పరిశ్రమ వేళ్లూనుకోవటానికి ముఖ్యమంత్రిగా కాకుండా సీఈఓగా చేసిన కృషి, శ్రమే ఇప్పుడు హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగటానికి కారణమని చెప్పారు. అవును, నిజమే. ఎప్పుడో 25 ఏళ్లకు ముందు ఎంతో ముందు చూపుతో చంద్రబాబు నాటిన ఐటీ విత్తనం ఇప్పుడు మహావృక్షమైంది. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చింది. ఆ కొండలు గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు సైబరాబాద్ మహానగరాన్ని సృష్టించాడు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను తలదన్ని అది ప్రపంచ ఐటీ రాజధానిగా మారింది. ఈ విషయాన్ని రాజకీయంగా ఆయన వ్యతిరేకించేవారు, విభేదించేవారు కూడా అంగీకరిస్తారు. ఇదే విషయాన్ని దావోస్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు ఉద్ఘాటించారు. గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా చంద్రబాబు వేసిన బాటలో తాము దర్జాగా నడిచేశామని, ఆయన కారణంగానే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదాల్చిందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు ముద్రను ఎవ్వరూ కాదనలేరని మరోమారు రుజువైంది. అసలు దేశంలో ఐటీ ప్రస్తావన వస్తే చంద్రబాబును ప్రస్తుతించకుండా ఉండటం సాధ్యం కాదు. వాస్తవానికి హైటెక్ సిటీ అంటే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చంద్రబాబు మాత్రమే గుర్తుకొస్తారు. ఆ నిజాన్ని ఎవ్వరూ కాదనలేరు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించగలుగుతోంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. అందుకు కారణం చంద్రబాబు తప్ప మరొకరు కాదు. హైదరాబాద్లో ఐటీ రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే ఐఎస్బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి. ఆయన విజన్ 2020 కారణంగానే నేడు హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. విశ్వ నగరంగా ఎదిగింది, ఎదుగుతోంది కూడా. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా చాటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా దావోస్కు వచ్చిన రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు బ్రాండ్ను ఉపయోగించుకుంటున్నారు.